వైసీపీ నెక్స్ట్ బ్యాచ్ని చూడండి ఎలా ఉన్నారో. వీళ్ళు మామూలు కాదు. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేయవలసి వస్తుందంటే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి వామో వైసీపీ నెక్స్ట్ జనరేషన్ ఏ రకంగా ఉంటుంది అనే దానికి కొంచెం ఆలోచించాలి. సో వాళ్ళు ఎవరెవరు ఏంటి, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంటి అనే అంశాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇందులో మొట్టమొదటిగా మనం అటు సీమ నుంచి రావాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ విధంగా చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు తక్కువే. ఎట్లా, అఫ్కోర్స్ ఆయన కూడా ఎస్టాబ్లిష్ అయిన పొలిటీషియనే, ఓకే ఫైన్. ఓ విధంగా చెప్పాలి అంటే మీడియా ముఖంగా పెద్దగా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి కాదు. కాకపోతే ఈ లిక్కర్ కుంభకోణం వాటిల్లో అయితే ఆయన పేరు కూడా ఉంది అక్యూజ్డ్గా. సో ఆయన కంటే కూడా ఇంకా చోటా మోటా బ్యాచ్ ఉన్నారు. అది అంటే వేరే రకంగా ఏజ్ గ్రూప్ పరంగా. అందులో తీసుకున్నట్లయితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏం చేశాడు, తొడా చైర్మన్గా చేశాడు. ఈయన ప్రమేయం ఎందులో ఉంది? అసలు ఈ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు పేరు ఫోటోలు కూడా డైరెక్ట్గా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు అని అంటే ఇది ఎంత బరితెగింపో చూడండి. అసలు ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరు? ఆయన తొడా చైర్మన్ అనగానే తీసుకెళ్ళిపోయి ఆయన ఇక ఇవన్నీ పెడతా ఉంటారు. ఇక దాని తర్వాత మరొకరు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి. ఆయన ఏం చేశాడు ఏంటి అంటే ఆయన మీద ఇప్పుడు వస్తున్న ఆరోపణలు చూస్తున్నాం కదా. తాజాగా కూడా ఏదైతే ఆ భూములకు సంబంధించిన వ్యవహారాలు అవి బయటకు వచ్చినాయి. ఇక ఇక్కడ మనం క్రిందకి రావాలి. అసలైన ఇంకా వీరాది వీరులు ఉన్నారు. అది మనం కనుక చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి కొడుకులు లేరు కాబట్టి ఆయన వారసులు లేరు, రైట్. ఇక పేరుని నాని కుమారుడు పేరుని కిట్టు మొన్న ఎన్నికల్లో పోటీ చేయించాడు. సరే, ఫలితాలు ఏ విధంగా ఉన్నా ఆ పేరుని కిట్టు. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి? ఎన్నికలకి ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ. చూడండి, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఆయన మీద ఆ కేసు. ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు లేటెస్ట్, ఇప్పుడు వీళ్ళందరికంటే లేటెస్ట్ అనమాట. ఆయన ఏంటి, జోగి రాజీవ్. ఆయనకి సంబంధించి ఇప్పుడు మొత్తం కుటుంబం మొత్తం బయటకు వచ్చింది. వాళ్ళ మీద కేసులు పడినాయి కుటుంబం మొత్తం మీద. ఆయన మీద, జోగి రాము కుటుంబం మీద మొత్తం ఎవరెవరు ఏంటి, ఎలా హెరాస్ చేస్తున్నారు ఏంటి అనే అంశం తన కోడలైనటువంటి మేఘాన బయటపెట్టింది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయంట. చూద్దాం, చూసి తర్వాత అవన్నీ కూడా బయట పెడదాం. ఇక మరొక మాజీ మంత్రి కుమారుడు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఉన్నాడు కదా, కారుమూరి సునీల్. ఆయన దేంట్లో ఉన్నారు? ఈ లిక్కర్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఆయన సతీమణి కీర్తి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఈడీ కదా విచారణకు పిలిచింది. పైగా సిట్ కూడా కాదు, ఈడీనే పిలిచింది ఏకంగా విచారణకి. సో అది ఒకటి. ఇక ఇంకెవరున్నారు? నేను ఒకవేళ ఎవరినైనా హేమహేమీలను మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వీరితో పాటు ఇప్పుడు ఇంకో లేటెస్ట్ బ్యాచ్ ఉన్నారు కదా, సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి మనోడు ఏదైతే ఒక వ్యక్తిని మరణానికి కారణమయ్యాడో, ఆ దానయ్య మరణానికి ఆయన. మరో వ్యక్తి తమ్మినేని సీతారాం కుమారుడు, తమ్మినేని అతని పేరు నాని అనుకుంటా, అలియాస్ నాని అంటారు, అంటే నాగు చాలా పేరు ఉంది లెందీగా, నాని. ఆయన ఏం చేశాడో చూసాం. సో ఇలా ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ వరకు మధ్యలో ఏ బెల్ట్లో ఎవరిని మిస్ అవ్వనీయకుండా ఉత్తరాంధ్రలో వారు, ఇక ఇటు వచ్చేసి వీరు. ఎందుకంటే విజయసాయిరెడ్డి వారసుడు రాలేదు, అంటే లేరు కాబట్టి ఆయన అప్పుడు ప్రమేయం డైరెక్ట్గా ఆయన ప్రమేయం ఉన్నది కొంత స్థలాల్లో వాటిలో ఆ కేసుల్లో ఉంది, ఆ వైజాగ్ భూములకు సంబంధించిన దాంట్లో. ఇటు వచ్చేసి ఇక్కడ కారుమూరి సునీల్ ఆ భర్తీని ఇచ్చేసాడు గోదావరి జిల్లాలకు సంబంధించి. ఇక ఈ కృష్ణా గుంటూరుకు సంబంధించి ఈ పేరుని కిట్టు కావచ్చు, అలాగే జోగి రాజీవ్ కావచ్చు, వీళ్ళు భర్తీ చేశారు. వీళ్ళందరూ గమనించండి ఎవరెవరు ఏ కేసుల్లో ఉండారో. ఒకటి కాకపోతే ఒకటైనా ఏదో చిన్న చితక కేసులు అనేవి కాదు, అన్నీ ఫేకులే. అక్కడేమో నకిలీ పట్టాలు, అక్కడేమో ఒక వ్యక్తి మరణానికి కారణం, అది కాస్త ఫేక్ చేసింది ఎవరు అంటే సీదిరి అప్పలరాజు. ఇక తమ్మినేని వాళ్ళు చూస్తే అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్.
ఇక్కడ జోగి వాళ్ళ దాంట్లోనేమో అగ్రిగోల్డ్కి సంబంధించిన దాంట్లోనే వీళ్ళ ప్రమేయం ఉంది, అగ్రిగోల్డ్ భూములకు సంబంధించే. అది అంతే కదా, ఆ హద్దులు అవి ఇవి వాటి వ్యవహారం అది. ఇక శివరెడ్డి మోహిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, వీళ్ళ వ్యవహార శైలి చూస్తే అదిగో ఆ లెక్కర కుంభకోణాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, భూములు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో. సో ఒకవేళ వీళ్ళనే నెక్స్ట్ బ్యాచ్గా పెడితే ఏంటి పరిస్థితి? వైసీపీ ఏమని సందేశం ఇవ్వాలనుకుంటుంది, ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? వాళ్ళు అసలు అడుగు పెట్టి పెట్టదలకనే, వాళ్ళ పేరు రాకనే ఫలానా వాళ్ళ కుమారుడుగానే తెలుసు జనాలకు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఇట్లాంటి కుంభకోణాల్లో ఉన్నప్పుడు రేపు వీళ్ళనే నెక్స్ట్ జనరేషన్ లాగా ఏ రకంగా చూపిస్తారు? ఇప్పుడు ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెర ముందు పెట్టి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ప్రజలకు ఏం తెలియచేయాలనుకుంటున్నారు? సో ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? అదే మీరు కనుక తీసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలోనే కాదు, ఇటు టీడీపీ పార్టీలో కూడా అట్లాగే నెక్స్ట్ జనరేషన్ బ్యాచ్ ఉండారు, ఎవరో కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు విజయ్, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన గతంలో నుంచే పార్టీకి గట్టిగా పని చేసుకుంటూ ఉన్నారు, ఐటీడీపీకి బాగా పనిచేశారు. కానీ ఎలిగేషన్స్ ఏమున్నాయి ఆయన పైన, అది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? ఉంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? ఒకళ్ళు ఊరుకుంటే అది వైసీపీ వాళ్ళు చేతకంతనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ ఏం చేశారు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియచేయాలి. ఎందుకంటే ప్రజలకి మరి నెక్స్ట్ తరాన్ని మేము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు అంటే వాళ్ళ తండ్రులు ఏం చేశారు, ఇప్పుడు మరి కొడుకులు ఏం చేద్దామని రాబోతూ ఉన్నారు. అది కదా ప్రజలకు ఇవ్వాల్సిన క్లారిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని ఉన్నాడు, ఆ కొడాలి నాని నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళ అన్నయ్య కొడుకును తమ్ముడు కొడుకును ఎవరిని తీసుకొస్తాడని చెప్పేసి అంటున్నారు. సరే ఎంతవరకు ఏంటో తెలియదు. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి అంటే హీరో కొడుకు హీరో అవుతున్నట్లు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్గా మారుతూ ఉన్నారు. ఆ వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఏమో తెలియదు. నిజంగా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఎప్పుడు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం నిలబడతాము, ప్రజల సేవ మాకు ముఖ్యం అని చెప్పేసి అనుకుంటే తప్పే లేదు. ఎవరైనా రావచ్చు రాజకీయాల్లోకి, ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ ముసుగులో అవినీతి, అరాచకాలు, అక్రమాలు అన్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి పరిటాల రవి, ఆయన కుమారుడు పరిటాల శ్రీరామ్, ఆయన యువకుడు, ఆయన వచ్చాడు, ఆయన ఏం చేశాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు కాసు బ్రహ్మానంద కుమారుడు కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి. సో మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఆ రకంగా ప్రజలు ఆదరించారనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ ఇప్పుడు న్యూ బ్యాచ్, లేటెస్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఏంటి, అసలు ముందు ఏమీ రాకముందే వాళ్ళపైన కేసులు విపరీతంగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళ ప్రమేయం ఆ రకంగా ఉంది అని చెప్పి. సో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అసలు ఎటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ప్రజల అభిమానం పొందగలిగాడా అంటే పొందగలిగాడు. ఎప్పుడు? ఆయన వ్యవహార శైలి అంటే ప్రజలకు తెలియనప్పుడు. తెలిసిన తర్వాత ప్రజలు ఏం చేశారు, వద్దొద్దు మాకు అవసరం లేదని కిలోమీటర్న్నర అవతల దూరం పెట్టారు. ఇప్పుడు నారా లోకేష్ అంటే చూడండి, నారా లోకేష్ని తొలుతూ ఓడించారు, ఆ తర్వాత గెలిపించారు. అది కూడా మామూలుగా కాదు. జగన్ మళ్ళీ మీరు అనుకోవచ్చు ఆయన అంటే ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి ఓడించారు గెలిపించారు కాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో పులివెందుల్లో వాళ్ళ సొంత అడ్డాలో కాదు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఉండగా ఎమ్మెల్యేగా పోటీ చేయలా, ఒక ఎంపీగా ఉన్నప్పుడు అది రూలింగ్లో ఉండగా పోటీ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019 ఎన్నికలకు ముందు ఆయన రూలింగ్లోనే ఉన్నారు, కానీ ఊరు చోట వ్యతిరేకమైన గాలిలో పోటీ చేశారు, దెబ్బతిన్నారు. కానీ వదిలేరా, నిలబడ్డాడు, ప్రజాసేవ చేశాడు. అదే ఎక్కడైతే ఓడించారో అదే ప్రజల మనసులు గెలుచుకున్నాడు. కాబట్టి 91,000 పైచీలకు మెజారిటీ వచ్చింది ఆయనకి. ఇవాళ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈయన కింద స్థాయి నుంచి పైకి వస్తే ఆయన పై నుంచి కిందకు వచ్చారు. సరే ఆ తర్వాత మరలా పైకి ఎదుగుతారా లేకపోతే ఇంకా కిందకి డౌన్ అవుతుంది, అది మనం చెప్పలేం. అది ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూసుకోవాలి. సో ఈ రకంగా ఈ వారసత్వ రాజకీయాల వల్ల రేపు వీళ్ళు ఏం ఇండికేషన్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే పేరుని కిట్టు కానీ, జోగి రాజీవ్ కానీ, ఆ అప్పలరాజు కొడుకు కానీ, తమ్మినేని కొడుకు కానీ, కారుమూరి సునీల్ కానీ, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, ఏ రకంగా మారబోతుంది, వీళ్ళని ఉద్దేశించి మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు తీసుకుంటే వాళ్ళని ఏ రకంగా మరి ప్రజలు ఆదరిస్తారు ఏంటి అనేది కూడా మరి చూద్దాం.
మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.